హలో, ఇవాళ వంకాయ ఆలుగడ్డ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను నేను మీకు. చాలా సింపుల్. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పావు కిలో వంకాయలకు ఒక చిన్న 2 ఆలుగడ్డలు వేసిన, కొన్ని జీలకర్రలు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేడి కాగానే, కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే ఉల్లిపాయలు వేసేసేయాలి. ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నా. కరివేపాకు ఇంపార్టెంట్ ఇది. వంకాయ ఆలుగడ్డల, క్యాబేజ్ కూరల కరివేపాకు యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిగడ్డ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలలో మంచిగా కలిసినట్టు ఫ్రై చేసి మంచిగా కలిసిపోయింది. అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కావాలి నూనెలో, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసేస్తాం. చాలా సింపుల్, చాలా టేస్టీ. చపాతీలలో అన్నంలో బాగుంటుంది. చపాతీలో అన్నంలో తింటాం, ఇంట్లో తింటాం కానీ బాగుంటుంది. కారం ఇస్తున్నాం. పచ్చిమిరపకాయలు వేసిన కాబట్టి కొంచెం 1.5 స్పూన్ వేసిన నేను. ఉప్పు అయితే తగినంత. మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేడైనా వేసిన ఉల్లిగడ్డ వంకాయలు మంచిగా కలుపుకొని కొంచెం బట్ అట్లనే మగ్గని 2 మినిట్స్ మగ్గనిచ్చి ఆ తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేసి అంత కలిసింది మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ సిమ్ చేసి 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాము, ఒక 2 మినిట్స్ అయింది. కొంచెం వంకాయ ఆలుగడ్డ ఉడుకుంటే సరిపడిన కొన్ని నీళ్ళు పోసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది, ఎందుకంటే వంకాయ తొందరగా ఉడుతుంది కదా, ఆలుగడ్డ కూడా తొందరగా ఉడుకుతుంది. ఎసరు ఎక్కువ వేసుకోవద్దు. మీకు అంటు కావాలంటే ఎసరు ఎక్కువ వేసుకోవాలి, డ్రై కావాలంటే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు అయినాక చూద్దాం, కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాము, అయిపోయింది వంకాయ ఆలుగడ్డ రెడీ. చూడండి మంచిగా పక్కకు నూనె తిరిగింది, రెడీ ఉంది. ఇంకా కొంచెం వంకాయలు మెత్తగా పేస్ట్లా కావాలనుకుని కుక్కర్ వేసి ఒక విజిల్ పెట్టండి. విజిల్ పెడితే మంచిగా అవుతుంది. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికింది, వంకాయ ఉడికింది. సో వేడి వేడి వంకాయ ఆలుగడ్డ రెడీ. ఓకే, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.